నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్ల మోటు. ముందుగా ప్రతి ఒక్క రైతు సోదరునికి దీపావళి శుభాకాంక్షలు అండి. ఎప్పుడు దీపంలాగే రైతు మొహం కూడా వెలుగుతూ ఉండాలని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను రోజు మరిన్ని వీడియోలు తీస్తానండి. అదేవిధంగా లైక్ చేయండి తప్పనిసరిగా. మీరు లైక్ చేస్తే చాలామంది రైతులకి వీడియో మనం వెళ్తుందండి, ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడకపోయినా కొంతమంది రైతులకు మీకు ఆల్రెడీ నేను చెప్పేది విషయం తెలిసిన కొంతమంది రైతులకు ఉపయోగపడతాయండి. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వాళ్ళకి, రోజు మన వీడియో చూసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న రాబోయే రోజులలో రేటు ఎలా ఉండొచ్చు, ఈ నెల చివర వచ్చే నెల మొదట్లో ఎలా ఉండబోతుంది అని చాలామంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారు. చాలామంది రైతులు అయితే ఫోన్ చేసి అన్న మా ఏరియాలో వర్షాలు బాగా పడుతున్నాయి, చాలా వరకు పంటలు పాడైపోయినాయి, మీ ఏరియాలో వర్షాలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. మన ఏరియా విషయానికి వస్తే ఈరోజు కూడా వర్షం పడిందండి, చూడొచ్చు మీరు ఒకసారి. నేనే పిహెచ్ఎస్ 3-4 సాయితీ ఒక 2.5 ఎకరా నాటితే దగ్గరగా 70 నుంచి 80% పంట అనేది పాడైపోయిందండి. మచ్చ వచ్చేసింది. కాయ చూడడానికి ఏమో బాగుంది, కానీ మచ్చ వచ్చి చాలా వరకు కాయ అనేది మెత్తబడిందండి. మొత్తానికి చూసుకుంటే చాలా దగ్గర వర్షాలు పడి చాలా సరుకు అనేది పాడైపోయిందండి. అందుకోసం సరుకు చాలా తక్కువగా ఉంది. కన్ఫామ్గా ఈ నెల చివరిలో వచ్చే నెల మొదటిలో రేటు కన్ఫామ్గా పెరుగుతుందని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా కొంతమంది రైతులు అయితే ఫోన్ చేసి అన్న ఇప్పుడు మేము నాటుకోవచ్చా అని చాలామంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా వరకు రైతులు మంచు పడుతుందని ఎవరు నాటడానికి ముందుకు రావట్లేదండి. మనకు చాలామంది రైతులు ఫోన్ చేసిన చెప్పిన విషయం ఏంటంటే, కొంత లెక్క అయితే మదనపల్లి ఆ ఏరియాలో అనంతపురం సైడ్ అయితే మొత్తానికి వేరుశెనగ నాటుతున్నారు. మా సైడ్ అయితే మొత్తం మొక్కజొన్న నాటుతున్నారండి. టమాటా నాటడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నాటే వాళ్ళు ఉంటే నాటచ్చు. ఎందుకంటే ఎవరు నాటట్లేదు కాబట్టి, అది కూడా నాటినా కూడా మంచికి మచ్చ వస్తుంది కాబట్టి మనకు సరుకు తక్కువ ఉన్నప్పుడు కొంచెమైనా రేటు ఉండే అవకాశం ఉందండి. కన్ఫామ్గా ఎవరైనా నాటుకోవాలనుకుంటే నాటండి. జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు దిగుబడి ఆ మంచుకి చాలా వరకు పాడైపోతుందండి. దిగుబడి చాలా తక్కువ వస్తుంది. ఆ తక్కువలో కూడా మనకు మంచి రేటు 300 పైనే ఉండే అవకాశం ఉందండి. ఎవరైనా నాటుకోవాలనుకుంటే ధైర్యం చేయండి, నాటండి. ఎందుకంటే చాలా వరకు ఎవరు నాటట్లేదు. మా ఏరియాలో అయితే అందరూ మొక్కజొన్న నాటారు. చాలా వరకు అటు అనంతపురం సైడ్ అయితే అందరూ కర్ణాటక బోర్డర్ ఆ ఏరియాలో వేరుశెనగ నాటుతున్నారండి. అదండి, ఎవరికైనా నారు కావాలనుకుంటే మన దగ్గర నారు దొరుకుతుందండి. నేను నారు అమ్ముకోవడానికి నేను వీడియోలు తీయట్లేదు, నేను చెప్పట్లేదు. నేను గమనించింది 3-4 సంవత్సరాల నుంచి నేను గమనించింది చెప్తున్నానండి. ఎందుకంటే రైతు ఎప్పుడైతే మార్కెట్లో రేటు ఎక్కువగా ఉంటుందో ముందు వెనక ఆలోచించకుండా ఒకరిని చూసి ఒకరు నాటడానికి ముందుకు వస్తున్నారండి. ఎప్పుడైతే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుందో ఎవరు ముందుకు రావట్లేదు నాటడానికి. ఎప్పుడైనా రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం అండి, ఎప్పుడైనా మార్కెట్ 500 పైన ఉండి 700, 800, 900, 1000 రూపాయలు ఉన్నప్పుడు నాటితే, మనం ఇప్పుడు నాటితే మంది కూడా అదే రేటుతో పోయే అవకాశం ఉందనే భ్రమలో ఉన్నారు రైతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బాక్స్ 1000 రూపాయలు పోతుందంటే మనం ఈరోజు టమాటా నాటితే మన బాక్స్ కూడా 1000 రూపాయలు పోతుందనే భ్రమలో ఉన్నారు. కానీ అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఈరోజు 1000 రూపాయలు ఉంటే మన కాయ వచ్చాక 70 నుంచి 75 రోజులు పడుతుందండి. అప్పుడు రేటు అస్సలు ఉండదండి. నాకు తెలిసినంత మాత్రం మీరు ఎప్పుడు టమాటా నాటాలంటే ఎప్పుడైతే రేటు మార్కెట్లో 5 రూపాయలు 10 రూపాయలు బాక్స్ 100, 150 రూపాయలు ఉన్నప్పుడు నాటుకుంటే మన టైంకి వచ్చేసరికి కనీసం 300 పైనే అమ్మే అవకాశం ఉందండి. అదండి, ఈ పొరపాటు చేయొద్దండి రైతు. ఎప్పుడైతే టమాటా రేటు తక్కువ ఉంటుందో అప్పుడు నాటండి, మంచి రేటు వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ఎవరైనా వంగ నాటుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. మనకి 20 ఏళ్ళ అనుభవం ఉన్న రైతు ఫోన్ చేసి చెప్పారండి. వంగలో విఎన్ఆర్ కంపెనీ వాళ్ళది సిమ్రాన్ అని, లలిత అని. సిమ్రాన్ అయితే లైట్ గ్రీన్ వస్తుందండి, లలిత అయితే లైట్ బ్లాక్ వస్తుంది. లలిత అనేది మద్రాస్లో, హైదరాబాద్లో ఫేమస్ అండి. అదేవిధంగా సిమ్రాన్ వచ్చేసి బెంగళూరులో ఫేమస్. మంచిగా మనం పంటను కాపాడుకుంటే పురుగు మందుకి అన్నీ మంచిగా చూసుకుంటుంటే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. దగ్గరగా 10 రూపాయలు రైతు దగ్గర పడినా కానీ మనకు ఎకరాకి 20 టన్నుల నుంచి 25 టన్నుల వరకు వస్తుందండి. మనకు 10 రూపాయలు వేసుకున్న రైతు దగ్గర కిలో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా
కొత్త వాళ్ళు ఎవరైనా నాటాలనుకుంటే కన్ఫామ్గా మన నెంబర్కి ఫోన్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. కన్ఫామ్గా నాకు తెలిసిన సమాచారం చెప్తానండి. నాకు తెలియకపోయినా మంచి రైతుల దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు మనకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని నేనైతే తప్పనిసరిగా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ప్రతి ఒక్క రైతుకు సమాచారం అనేది చెప్తుంటానండి. ఎవరికైనా వెయ్యాలి అనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. అదండి. అదేవిధంగా ప్లీజ్ అండి మన వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తానండి, రైతుకు ఉపయోగపడుతుంటాయి. నర్సరీలో ఏ నారు దొరుకుతుంది, ఏ రకమైన నారు పోస్తున్నామని ఫుల్ డీటెయిల్స్ నేను రోజు వీడియో రూపంలో చెప్తుంటానండి. అదే కొంతమంది రైతులు అయితే ఫోన్ చేసి, అన్న మేము నర్సరీ వాళ్ళ దగ్గర సాహో అని తీసుకెళ్తే వాళ్ళు వేరే విత్తనాలు ఇస్తున్నారు, మేము 3 నెలలు కష్టపడిన తర్వాత అది సాహో కాదని తెలిసి చాలా బాధపడుతున్నామన్నా, మేము సాహోనా లేకపోతే ఛాంపియనా 448 లేకపోతే PHS 34 సాహితీయ ఎలా కనుక్కోవడం అన్నా అని చాలామంది అయితే రైతులు ఫోన్ చేస్తున్నారు. అది ఎవరం కనుక్కోలేమన్నా, ఎందుకంటే మనము తిని టమాటా ఇత్తనం తీసి వేసినా కానీ సేమ్ అదే 25 రోజుల మొక్క హైబ్రిడ్ ఇత్తనం ఎలా ఉంటుందో ఈ మొక్క కూడా అదే విధంగా ఉంటుంది. మనం కనుక్కోవడం కష్టమన్నా, అందుకోసం నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకెళ్ళండి, ధైర్యం చేయండి, నాటండి. నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకెళ్ళండి, బిల్ పేపర్ రాపించుకోండి. ఏమన్నా ఇబ్బంది అవుతే వెళ్ళి బరాబర్ డబ్బులు అడగండి, మీ పెట్టుబడి మీ కష్టం అంతా అడగండి. నమ్మకం లేని వ్యక్తి దగ్గర తొందరపడి నారు తీసుకోవద్దు. నా దగ్గర నేను నారు తీసుకోమని చెప్పట్లేదు, ఎవరి దగ్గర నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకెళ్ళండి. లేకపోతే మీరే సాహో విత్తనాలు తీసుకొచ్చి పెంచినందుకు 25 నుంచి 30 పైసలు తీసుకుంటారు, అలాగైనా పోపించుకోండి. అదేవిధంగా ఎవరైనా మన దగ్గర నారు తీసుకోవాలనుకున్నా కానీ తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే నారు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర టమాటా వెరైటీలో PHS 34 సాహితీ, సాహో, అదేవిధంగా ఛాంపియన్, అదేవిధంగా 448 కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి. అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల గ్రామాలకి రైతు రాలేని పరిస్థితుల్లో మనం కార్గో ద్వారా కూడా నార అనేది పంపడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి రైతు సోదరులారా. అదేవిధంగా మన నర్సరీలో పచ్చిమిర్చి నారు కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర జెర్సీ 56 అదేవిధంగా బంగారం దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. జెర్సీ 56 కాయ సైజు బాగుండిద్దండి, కలర్ కూడా బాగుంటుంది, మంచి దిగుబడి వస్తుంది. నాటే వాళ్ళు ఎవరైనా నాటుకోవాలనుకుంటే తప్పనిసరిగా నాటండి. నేను ఇంతకుముందు నారిచ్చిన ప్రతి చోటకి వెళ్ళి నేను లాంగ్ వీడియో తీస్తానండి. నేను అది ఎంత పంట వచ్చింది, ఎంత దిగుబడి వచ్చిందని నేను వీడియోలు తీస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన వీడియోలు వస్తూనే ఉంటాయండి, రైతుకు ఉపయోగపడుతుంటాయి. మీరు నర్సరీ గురించి నా నుంచి ఏదో ఒక విషయం నేను కొత్తగా రైతుకు చెప్పడానికి ట్రై చేస్తుంటానండి. మీకు చెప్పడానికే నేను ఉన్నాను. నేను పెట్టింది కూడా యూట్యూబ్ ఛానల్ రైతు కోసమే పెట్టానండి. రైతు మంచి కోసం వీడియోలు తీస్తాను, రైతుకు తెలియని సమాచారం నేను చెప్తుంటాను. మా ఏరియాలో ఏ పొలాలు ఎంత వేస్తున్నారు అని ప్రతి ఒక్క వీడియో నేను తీస్తుంటానండి. రైతులు చాలామంది ఫోన్ చేసి వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళు చెప్తుంటారు. మంచి ఎక్స్పీరియన్స్ రైతులు ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకొని ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళకు నా వీడియోలు ఉపయోగపడతాయి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫోన్ చేయండి పక్క. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే తప్పనిసరిగా నేను మళ్ళీ చూసుకొని ఫోన్ చేస్తానండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ నేను తప్పనిసరిగా చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తానండి. అదేవిధంగా మీ ఏరియాలో వర్షాలు ఎలా పడుతున్నాయి తప్పనిసరిగా కమెంట్ కూడా చేయండి. అదేవిధంగా మన దగ్గర బంతిపూలు కూడా నారు దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి. వంగనారు కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి. అదే అండి ఈరోజు వీడియో. ఇంకోసారి చెప్తున్నానండి, అందరికీ ప్రతి ఒక్క రైతుకి దీపావళి శుభాకాంక్షలు అండి. ఎప్పుడు దీపంలాగా రైతు మొహం కూడా వెలుగుతూ ఉండాలని ఆశిస్తూ మనం ఈరోజు సెలవు తీసుకుందామండి. అదండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తానండి. మన వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, రోజు మన వీడియో చూసిన వాళ్ళకి, లైక్ చేసిన ప్రతి రైతు సోదరులకి, మనకి ఫోన్ చేసిన రైతులకి పేరున థ్యాంక్స్ అండి అందరికీ.